ఐపీఎల్లో మరో రసవత్తరమైన పోరుకు సిద్ధమైంది. ముంబైతో తలపడేందుకు పూర్తి స్థాయిలో సిద్ధమైంది సన్ రైజర్స్ హైదరాబాద్. ఉప్పల్ మ్యాచ్ కోసం తీవ్రంగా శ్రమిస్తున్నాయి ఇరు జట్లు. రెండు టీంలకు ఈ మ్యాచ్ చాలా కీలకం కావడంతో నువ్వా నేనా అన్న రీతిలో తలపడే అవకాశం ఉంది. వరుస విజయాలతో దూసుకుపోతున్న ముంబై జట్టు ప్లే ఆఫ్ రేస్లోకి వెళ్లాలని భావిస్తుండగా 5 ఓటముల తర్వాత గెలిచి రేస్లోకి రావాలని సన్ రైజర్స్ హైదరాబాద్ ప్రయత్నిస్తోంది. ప్రస్తుతం ఇరు జట్లు ప్రాక్టీస్ పై దృష్టి పెట్టాయి. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రానా అందిస్తారు. ఐపీఎల్లో మరో రసవత్తరమైన పోరుకు సిద్ధమైంది. ముంబైతో తలపడేందుకు పూర్తి స్థాయిలో సిద్ధమవుతోంది సన్ రైజర్స్ హైదరాబాద్. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రానా లైవ్ లో అందిస్తారు. రానా, రేఖ ఇరు జట్లకి చాలా కీలకమైన మ్యాచ్. ఇటు సన్ రైజర్స్ హైదరాబాద్కి కానీ ముంబై ఇండియన్స్కి కానీ, ఎందుకంటే ఆల్రెడీ 2 విజయాలతో మంచి జోరు మీద ఉంది ముంబై ఇండియన్స్. ముఖ్యంగా 5 ఓటములతో కొంచెం డీలా పడినప్పుడు కానీ లాస్ట్ ఇక్కడ ఏదైతే హోమ్ గ్రౌండ్లో ఆడినటువంటి మ్యాచ్లో అద్భుతమైనటువంటి దాదాపు 240 పైచులకు పరుగుల్ని చేసి ఒక ఊపులోకి వచ్చినటువంటి ఎస్ఆర్హెచ్ రేపు చాలా ఇంపార్టెంట్ మ్యాచ్కి సన్నద్ధమైనటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇప్పుడు విజువల్ చూస్తున్నాను, నేను జూమ్ చేసి చూపిస్తున్నాను. ఇప్పుడు ఈ ఎండ్లో చూస్తే సన్ రైజర్స్ హైదరాబాద్కు సంబంధించిన జట్టు సభ్యులు చాలా తీవ్రంగానే శ్రమిస్తున్నారు. బౌలింగ్ బ్యాటింగ్ కూడా వాళ్ళు అక్కడ ప్రాక్టీస్ చేస్తున్నారు. ముఖ్యంగా ఎక్కువ భారీ షాట్స్ అనేది ఇక్కడ ప్రాక్టీస్ చేస్తున్నారు. ఈ స్టేడియం వెనక భాగంలో మరొక 4-5 నెట్స్ ఉన్నాయి కాబట్టి అక్కడ రోహిత్ శర్మ కానీ అలాగే క్లాసన్ కానీ ఇతర స్టార్ ఆటగాళ్ళందరూ కూడా అక్కడ ప్రాక్టీస్ సెషన్ అనేది చేస్తూనే ఉన్నారు. దాదాపు గంట నుంచి కూడా వాళ్ళు అక్కడ నెట్ ప్రాక్టీస్ అనేది చేస్తున్నారు. ఇక్కడ మరొక ఎండ్లో విషయానికి వస్తే మాత్రం చాలా స్పష్టంగా, ఎందుకంటే ఇటు ముంబై ఇండియన్స్ సంబంధించినటువంటి జట్టు సభ్యులు ఇక్కడ ఇప్పుడు విజువల్లో చూస్తున్నటువంటి ఈ ప్లేస్లో ఇక్కడ వాళ్ళు ప్రాక్టీస్ చేస్తున్నారు. ఎందుకంటే ముంబై ఇండియన్స్ కానీ సన్ రైజర్స్ హైదరాబాద్ కానీ పాయింట్ల పట్టికలో మనం చూసాం చాలా వరకు చివరి స్టేజ్లో ఉంది. కాకపోతే ముంబై ఇండియన్స్ మొన్న జరిగినటువంటి చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్ కానీ అంతకుముందు జరిగినటువంటి మరొక మ్యాచ్లో ఎస్ఆర్హెచ్తో జరిగినటువంటి మ్యాచ్లో కానీ ఘన విజయం సాధించిన తర్వాత మంచి కంబ్యాక్ ఇచ్చింది. సో దాని తగ్గట్టుగా ఇప్పుడు రోహిత్ శర్మ కూడా మంచి ఫామ్లోకి వచ్చాడు కాబట్టి చెన్నైతో జరిగినటువంటి మ్యాచ్లో చాలా అద్భుతమైనటువంటి 50 చేసి తన సత్తా అనేది చాటుకున్నాడు. తర్వాత ఇటు సూర్యకుమార్ యాదవ్ కానీ వీళ్ళందరూ కూడా మంచి ఫామ్లోకి వచ్చారు. అట్లా మొత్తానికి వస్తే మాత్రం ఇటు సన్ రైజర్స్ హైదరాబాద్ మాత్రం పూర్తిగా ఓపెనర్స్ మీదే ఆధారపడుతుంది. ఇటు హెడ్ కానీ అలాగే అభిషేక్ శర్మ కానీ వీళ్ళు ఇచ్చే శుభారంభం మీదే ఎక్కువగా ఆధారపడుతుంది. ఎందుకంటే ఉప్పల్ మైదానం ఎక్కువగా ఇటు బ్యాటింగ్కే ఎక్కువ అనుకూలం అనేది ఉంటుంది. ఎందుకంటే మంచి బ్యాటింగ్ పిచ్గా ఉంటుంది కాబట్టి బ్యాట్స్మెన్స్కి స్వర్గధామంగా ఉన్నటువంటి ఈ పిచ్లో రేపు ఖచ్చితంగా 220+ రన్స్ కొడితే మాత్రమే ఏ జట్టైనా కూడా గెలవగలే సత్తా ఉంది. ఎందుకంటే గత మ్యాచ్ చూసాం, పంజాబ్ వర్సెస్ సన్ రైజర్స్ జరిగినటువంటి మ్యాచ్లో 242 కొట్టినప్పుడు కానీ అంత పెద్ద లక్ష్యాన్ని కూడా సునాయాసంగా కూడా సన్ రైజర్స్ హైదరాబాదు అప్పుడు ఛేదించింది. సో ఇక్కడ ఈ గ్రౌండ్లో ఎవరు ఏ టీం అయినా కూడా చేయడానికి ఉంది కాబట్టి ఇక్కడంతా కూడా స్కిల్ మీద ఆధారపడి ఉంటుంది. సో ఇక్కడంతా ప్లాన్ ఆఫ్ యాక్షన్ మీద ఆధారపడుతుంది కాబట్టి రేపటి మ్యాచ్ కోసం ఇప్పుడు ప్యాట్ కమిన్స్ సేన ఏ రకంగా కూడా సన్నద్ధమవుతున్నది కూడా అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇటు బ్యాటింగ్ ముఖ్యంగా ఇటు ఇషాంత్ కిషన్ మాత్రం కాస్త ఫామ్లోకి రావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మొదటి మ్యాచ్లో సెంచరీ సాధించాడు, తర్వాత ఆశించిన రీతిలో అతను ఆడలేకపోతున్నాడు. అతని కానీ ఫామ్లోకి వస్తే మాత్రం ఖచ్చితంగా సన్ రైజర్స్కి పెద్ద శుభారంభాన్ని ఇచ్చినటువంటి పరిస్థితి కనపడుతుంది. సో దాంతోపాటు అనికేత్ వర్మ కానీ వీళ్ళందరూ కూడా బాగానే ఆడుతున్నారు. దాంతోపాటు ఇటు క్లాస్ అని కూడా చాలా బాగానే ఆడుతున్నారు. కాకపోతే ఎక్కువగా వరుసగా వికెట్స్ పడిపోవడం వల్ల ఓపెనర్స్ తొందరగా వికెట్ పడిపోతుంటే ఆ ప్రెషర్ అనేది టీం మీద పడుతూ వరుస వికెట్లు కూడా కోల్పోతున్నటువంటి నేపథ్యం కనపడుతుంది. దానివల్లనే ఎక్కువ భారీ స్కోర్ని వీళ్ళు చేయలేకపోతున్నారు. కానీ ఒకనొక క్షణంలో మంచి వాళ్ళ ఓపెనర్స్ కానీ గట్టిగా 100 పరుగులు కానీ వాళ్ళు కొట్టగలిగితే మాత్రం మొత్తానికే మ్యాచ్ని వాళ్ళు గెలిచినటువంటి సందర్భాలు కూడా మనం చూసాం. ఎందుకంటే వన్ సైడ్ మ్యాచ్ అయిపోతుంది. ఎందుకంటే ఇటు సన్ రైజర్స్ హైదరాబాద్ సంబంధించిన జట్టు సభ్యులు ఎక్కడి వరకు అంటే దాదాపు 8వ నెంబర్ ప్లే వరకు కూడా ఆడగలిగే సత్తా ఉన్నటువంటి ఆటగాళ్ళు ఇందులో ఉన్నారు. దాంతోపాటు నితీష్ కుమార్ రెడ్డి యొక్క ఫామ్ అనేది కాస్త ఆందోళనకరంగా ఉంది. ఆశించిన స్థాయిలో అతను రాణించలేకపోతున్నారు. కొంత స్లోగా ఆడుతున్నాడు. ఎందుకంటే అతని రేంజ్కి ఇంకా కొంచెం ఫాస్ట్గా ఆడాల్సిన అవసరం ఉంది. భారీ షాట్స్ కూడా ఆడాల్సినటువంటి అవసరం ఉంది. ఒత్తిడిని కూడా అతను తగ్గించుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి సో రేపు చాలా క్రూషియల్ మ్యాచ్. రేపు గెలిస్తేనే ప్లే ఆఫ్ రేస్లో ఉండాల్సిన అవసరం ఉంటుంది. ప్రతి ఒక్క మ్యాచ్ కూడా గెలవాల్సినటువంటి
సిచ్యువేషన్ ఉంది. అయితే ముంబై ఇండియన్స్కి మాత్రం కొంత ఎగ్జంప్షన్ ఉంది. సో వాళ్ళు ఇంకా 5 మ్యాచ్లు గెలిస్తే ఖచ్చితంగా వాళ్ళు ప్లే ఆఫ్కి వెళ్ళే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. దాంతోపాటు ప్లే ఆఫ్ పర్టికులర్గా చూసుకుంటే పాయింట్స్ పర్టికులర్గా చూసుకుంటే దాదాపు 5 టీములు చాలా తీవ్రంగానే శ్రమిస్తున్నాయి టాప్ 4 దీనికోసం. సో ఇంత కాంపిటీషన్ ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఈ మ్యాచ్ అనేది చాలా కీలకంగా మారబోతుంది. సో దానికి తగ్గట్టుగా ఇప్పుడు వాతావరణం కూడా చాలా క్లియర్గా ఉంది. గత 2 రోజుల ముందు కూడా భారీ వర్షం అనేది ఇక్కడ కురిసింది. సో నిన్ననే ముంబై ఇండియన్స్ జట్టు హైదరాబాద్కి చేరుకున్న తర్వాత ఇప్పుడు అందరూ కూడా ప్రాక్టీస్లో వారు నిమగ్నమైనటువంటి విజువల్స్ కూడా మనం చూస్తున్నాం. మరొక ఎండ్లో అయితే ఇప్పుడు మనం చూస్తున్నటువంటి విజువల్స్లో లోకల్ బాయ్ తిలక్ వర్మ అక్కడ తన బ్యాటింగ్ని అక్కడ ప్రాక్టీస్ చేస్తున్నాడు. దానితో పాటు అక్కడ ఏదైతే కీపర్ ముంబై ఇండియన్స్ కీపరు రెక్లెటన్ తను కూడా బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తున్నాడు. వీళ్ళ బ్యాటింగ్ ప్రాక్టీస్ కానీ ఫీల్డింగ్ ప్రాక్టీస్ కానీ అంతా హెడ్ కోచ్ అయినటువంటి పొలాడ్ బ్యాటింగ్ కోచ్, అలాగే మలింగా బౌలింగ్ కోచ్ కూడా ఉన్నాడు. కాబట్టి ముంబై ఇండియన్స్ తరఫున వాళ్ళందరూ ఇక్కడ పర్యవేక్షిస్తున్నారు. మరోవైపు లెఫ్ట్ సైడ్ విషయానికి వస్తే మాత్రం సన్ రైజర్స్ జట్టు ఏ విధంగా ఆడుతుంది, ఎట్లా ప్రాక్టీస్ చేస్తున్నదంటే మొత్తం అంతా పర్యవేక్షిస్తుంది ముత్తయ్య మురళీధరన్. దాంతోపాటు వీళ్ళు ఎక్కువగా ఫీల్డింగ్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. రేపు వీలైనంత త్వరగా ఎక్కువగా పరుగుల్ని బౌండరీస్ని ఆపగలిగితే మాత్రం ఖచ్చితంగా గెలుపు అవకాశాలు అనేది చాలా ఎక్కువగా ఉంటాయనేసి కూడా టీమ్ మేనేజర్స్ అనుకుంటున్నారు. కాబట్టి దాని తగ్గట్టుగా ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. ఎందుకంటే క్యాచ్లు ఫీల్డింగ్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఇంకోటి బ్యాటింగ్ మీద ఫుల్ టైపు కాన్సన్ట్రేషన్ చేస్తున్నటువంటి నేపథ్యంలో దాని తగ్గట్టుగా బౌలింగ్ విభాగం అనేది కాస్త నిరాశపరుస్తుంది. ఎందుకంటే ఇండియన్ ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ షమి ఆశించిన స్థాయిలో ఈ ఐపీఎల్లో రాణించలేకపోతున్నాడు. ఎందుకంటే మొదటిసారి అతను సన్ రైజర్స్ తరపున ఆడుతున్నాడు. కాబట్టి మొదటి మ్యాచ్ నుంచి ఇప్పటి వరకు దాదాపు 6 మ్యాచ్ల్లో కూడా తన ఫేలమో ప్రదర్శన అనేది చాలా స్పష్టంగా కనపడుతున్నాడు. ఒక్కొక్క దాంట్లో 40 పరుగులు 50 పరుగులు ఇచ్చినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. అతను కానీ ఫామ్లోకి వస్తే మాత్రం ఖచ్చితంగా మంచి బౌలింగ్ లైనప్ అనేది ఉంటుంది. సో దీనివల్ల ఎక్కువగా ప్రెషరు ప్యాట్ కమిన్స్ కెప్టెన్ వైపు పడుతుంది. ఒక క్షణంలో ప్యాట్ కమిన్స్కి వికెట్లు పడుతున్నా కూడా ధారాళంగా కూడా పరుగులు ఇచ్చేస్తున్నటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. ఎందుకంటే బ్యాటింగ్ పిచ్ కాబట్టి అక్కడ బ్యాట్స్మెన్ అతను ఇంటర్నేషనల్ ప్లేయరా లేకపోతే వరల్డ్ బెస్ట్ బౌలరా అలాంటివంతా ఏమి చూడరు. సో అద్భుతమైనటువంటి సిక్సర్స్తో ఫోర్లతో వారు చెలరేగిపోతున్నటువంటి సందర్భాలు కూడా ఉన్నటువంటి నేపథ్యంలో రేపు అనేది చాలా ఆసక్తికరంగా ఉండబోతుంది. దాని తగ్గట్టుగానే క్రీడాకారులు చాలా శ్రమిస్తున్నారు. ఎందుకంటే ఎన్ని రోజులు జరిగినటువంటి మ్యాచ్లు వేరు, రేపు జరగబోయే మ్యాచ్లు వేరు. దానికి తగ్గట్ట రేపు మనం విజువల్స్ అనేది చూడొచ్చు. స్టేడియం అంతా కూడా పూర్తి స్థాయిలో సన్నద్ధమైంది. గత మ్యాచ్లో అయితే ఏ రకంగా అయితే ఒక్క టికెట్ కూడా దొరకలేదో ఈ మ్యాచ్కి అట్లీస్ట్ కనీసం బ్లాక్లో కొనడానికి కూడా టికెట్లు లేవంటే అర్థం చేసుకోవచ్చు ఎంతగా క్రేజ్ ఉందో ఈ మ్యాచ్ కోసము. ఇప్పటికే సోల్డ్ అవుట్ అయిపోయినాయి టికెట్స్ అంతా కూడా. ఆన్లైన్లో దొరకటం లేదు, ఆఫ్లైన్లో కూడా దొరకటం లేదు. ఇప్పటికే బ్లాక్లో అమ్ముతున్నటువంటి వారిని కూడా చాలామందిని కూడా పోలీసులు ఇవాళ అరెస్ట్ చేశారు. దాని తగ్గట్టుగా ఈ మ్యాచ్ మీద ఫుల్ కాన్సన్ట్రేషన్ ఉంది. కాబట్టి ఎక్కువ మంది ఆ కాంప్లిమెంటరీ టికెట్ల విషయంలో కొంత ఆచితూచి ఇవ్వాలని కూడా చెప్పారు. ఎందుకంటే కెపాసిటీకి మించి ఎవరిని కూడా లోపలికి అనుమతించకూడదని కూడా పోలీసులు చాలా స్పష్టంగా చేశారు. రేపటి మ్యాచ్ కోసం దాదాపు 1500 మంది దాకా కూడా పోలీసులు పహారా అనేది కాయబోతున్నారు. మొత్తం కూడా సీసీ కెమెరాలని కూడా ఏర్పాటు చేశారు. ప్రతి ఒక్క క్షణము కూడా వాళ్ళు ఇక్కడ ఈ మ్యాచ్ కోసం అంతా ప్రాక్టీస్ చేసిన ఎట్లా జరుగుతుంది ఏంటనేది కూడా మొత్తం అబ్జర్వ్ చేస్తున్నటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. సో మరొక గంట పాటు కూడా ఇక్కడ అది క్రీడాకారులందరూ కూడా ఇక్కడ ఇరు జట్లకు సంబంధించినటువంటి స్టార్ ప్లేయర్స్ అంతా కూడా ప్రాక్టీస్ చేస్తారు. ప్రాక్టీస్ చేసిన తర్వాత ఇప్పటికి ముంబై ఇండియన్స్ జట్టు వచ్చి హైటెక్ సిటీ దగ్గర ఉన్నటువంటి ట్రెడెంట్ హోటల్లో అక్కడ వాళ్ళు బస చేస్తున్నారు. ఒక సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు మాత్రం పార్కైతులో వారు బస చేస్తున్నారు. కాబట్టి సో ఈరోజు ప్రాక్టీస్ అయిపోయిన తర్వాత రేపటి మ్యాచ్ కోసం చాలా ఈగర్గా అయితే ఎదురు చూస్తున్నారు. సో రేపటి మ్యాచ్లో మాత్రం టాస్ అనేది చాలా కీలకంగా ఉంది. మొదటి బ్యాటింగ్ ఎవరు చేయబోతారు అనేది కూడా చాలా కీలకంగా ఉంది. ఒకవేళ చేజింగ్ వచ్చినటువంటి జట్టుకి ఎక్కువగా గెలుపు అవకాశాలు ఉన్నటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. ఎందుకంటే ఎంత టార్గెట్ ఇచ్చినా కూడా ఇటు మొదటి బ్యాటింగ్ ఆడినటువంటి వారికి ఆ ఒక్క లక్ష్యాన్ని వాళ్ళు కాపాడుకోవడం అంటే కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది. ఇప్పుడున్న మాత్రం బ్యాటింగ్లోనూ ఇటు బౌలింగ్లోనూ చాలా అద్భుతంగా స్ట్రాంగ్గా కనపడుతుంది. ఫీల్డింగ్లో ప్రత్యేకంగా వారికి చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే హార్దిక్ పాండ్యా ఇటు బౌలింగ్ వేస్తున్నాడు, బ్యాటింగ్ ఆడుతున్నాడు, ఫీల్డింగ్ చాలా అద్భుతంగా ఆడుతున్నాడు, టీంని కూడా చాలా సక్సెస్ఫుల్గా నడుపుతున్నాడు. మొదట్లో ఎదురైనటువంటి పరాబాల్ని పక్కన పెడితే మాత్రం రోహిత్ శర్మ తను ఫామ్లోకి రావడం అనేది వాళ్ళకు గొప్ప అడ్వాంటేజ్గానే ఉంటుంది. అయితే ఇప్పుడు రేపు ట్రావెస్ హెడ్ కానీ పూర్తి స్థాయిలో గత అభిషేక్ శర్మ
అండ్ అయితే మంచి స్కోర్ కానీ రాబట్టగలిగితే మాత్రం ఖచ్చితంగా హైదరాబాద్కు మంచి శుభారంభాన్ని ఇస్తుంది. తర్వాత వచ్చేటువంటి క్లాసన్ కానీ నితీష్ కుమార్ రెడ్డి కానీ తర్వాత అనికేత్ వర్మ కానీ వీళ్ళందరూ కూడా ఆ ఒక ఇన్నింగ్స్ని వాళ్ళు కొనసాగింపుగా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి సో చూడాలి రేపు అన్న ఇంపార్టెంట్ మ్యాచ్ కోసం ఎలాంటి ప్రణాళికతో సన్ రైజర్స్ హైదరాబాద్ బరిలోకి దిగుతుందో.